జగన్ చేసిన విమర్శల్ని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఖండించారు. రాజమహేంద్రవరంలో జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన లోకేష్ హెరిటేజ్ ద్వారా వేలాది మంది ఉద్యోగాలు కల్పించామన్నారు. 2 లక్షల మంది రైతుల్ని ఆదుకున్న హెరిటేజ్పై జగన్ ఆరోపణలు సమంజసం కాదన్నారు. అవసరమైతే ఈ విషయంలో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని, జగన్కు ధైర్యం ఉంటే చర్చకు రావాలన్నారు. అవినీతిలో కూరుకుపోయిన జగన్కు హెరిటేజ్పై విమర్శలు చేసే నైతికత లేదన్నారు. కంపెనీ హెరిటేజ్ ప్రారంభించి 1992లో ప్రారంభించారు. 25 సంవత్సరాలు అయింది ప్రారంభించి. రాజశేఖర్ రెడ్డి గారు దాదాపు ఒక 20 కేసులు వేశారు కంపెనీ పైన, ఒకటి నిరూపించలేకపోయారు. నిండా అవినీతిలో మునిగిన పార్టీ వాళ్ళు ఈరోజు హెరిటేజ్ గురించి మాట్లాడితే నాకు చాలా బాధేస్తుంది. వాళ్ళే చెప్తున్నారు కదా నల్లధనం పెట్టి మార్చమని. నిరూపించమనండి, ఐఎమ్ రెడీ. నేను మన రిక్వెస్ట్ చేశాను, రండి సార్ డిబేట్ చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేశాను. మళ్ళీ అనవసరం ఎవరెవరు వచ్చి ఏంటంటే మాట్లాడుతూ మొదలు పెడతారు. రండి చర్చిద్దాం.